ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు దేవాలయపు పని పూర్తి అయిన తదుపరి సొలొమోను చేసిన ప్రార్థనకు ప్రతిస్పందనగా దేవుడిచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజైన సొలొమోను యెహోవా మందిరమును కట్టించిన తదుపరి ఇశ్రాయేలు సర్వ సమాజ సమక్షంలో మోకరించి చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసినట్లు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 6వ అధ్యాయం 13 నుండి 42 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. సొలొమోను ప్రార్థన ముగించిన తదుపరి అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం అంతా నిండి ఉండెను అని దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 4వ వచనంలో మనం చూస్తే రాజు అదేవిధంగా ప్రజలు బలులు అర్పించారు. 5, 6 వచనాల్లో మనం చూస్తే వారి గీతములు పాడి వాయిద్యములు వాయించి బోరలు ఊదుచు దేవుని స్తుతిస్తూ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించిరి అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనంలో మనం చూస్తే దహన బలులను సమాధాన బలిపశుల క్రొవ్వును వారు అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. 8, 9 వచనాల్లో మనం చూస్తే 7 దినాలు వారి పండుగ ఆచరించినట్లు మనం చూస్తాం. 10వ వచనంలో మనం చూస్తే సంతోషంతో వారు మరలా తిరిగి వారి నివాసాలకు చేరినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని అని దేవుడు మాట్లాడుతూ 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని అని దేవుడు మాట్లాడుతూ వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని సొలొమోను దేవునికి ప్రార్థించిన విషయాల్లో మనం చూడగలం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 6వ అధ్యాయం 26 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థిస్తూ ఏమన్నాడంటే ఇటువంటి కరువు పరిస్థితులకు కారణము పాపమే అని సొలొమోను తెలియపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఆధ్యాత్మిక అలక్ష్యముతో లోకంతో రాజీపడి అవిధేయులుగా బ్రతికినప్పుడు అనావృష్టి, తెగులు, అదేవిధంగా కరువు, విపత్తులు దేవుని ఉగ్రత రూపంలో వస్తాయని దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో ముందుగానే తెలియపరిచినట్లు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15, 23, 24 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కరువు పరిస్థితుల్లో, అటువంటి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి పట్ల కార్యాలు చేస్తాడో దేవుడు 7వ అధ్యాయం 14వ వచనంలో తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన గురించి మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తానని అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వారిని తగ్గించుకొని వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు వింటానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే దేన మనస్సు గలవారి ఎడల ఆయన కృప చూపే దేవుడని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోను, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా తెలియపరుస్తూ మరొక మాటను దేవుడు తెలియపరిచారు. ఏంటంటే తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు కోరేది ఏంటంటే దేవుని ప్రజలు అన్నిటికంటే అందరికంటే దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైతే ఇటువంటి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన వింటానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా తమ చెడు మార్గములను విడిచి అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థించేవారు వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని కోరుకునేవారు వారు కలిగి ఉండవలసిన ఆత్మీయత ఏంటంటే తాము తగ్గించుకోవాలి, దేవుణ్ణి వెదకాలి, చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. చెడు మార్గములు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విడవాలి, లోకంతో స్నేహాన్ని, సహవాసాన్ని విడవాలి, మోసాన్ని, అక్రమ క్రియలను, అదేవిధంగా అబద్ధాన్ని, దుర్మార్గపు క్రియలను విడిచి ఎవరైతే ఇటువంటి చెడు మార్గములను విడిచి దేవునికి ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు వింటానని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే వారు తగ్గించుకొని దేవుణ్ణి వెదికి చెడు మార్గములను విడిచి ప్రార్థిస్తారో దేవుడు అంటూ ఉన్నాడు వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని సొలొమోను చేసిన ప్రార్థనకు ప్రతిస్పందనగా ఆనాడు దేవుడు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి తన ప్రజలైన వారు ప్రార్థించాలని ప్రార్థిస్తే దేవుడు తన ప్రజలపై ఉన్న కోపాన్ని మళ్లించుకొని వారి ప్రార్థనను విని వారి ప్రార్థనకు శ్రద్ధ చూపి వారి ప్రార్థనకు జవాబిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజల పాపములను క్షమించి తన దయా, శాంతి, కృప, కాపుదల, అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అప్పటి నుండి వర్షాలు కురవడం, సమృద్ధిగా పంటలు పండడం, సమృద్ధిగా ఆహారము, సమృద్ధి అయిన పరిస్థితులు వారు పొందుకుంటారని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ దుఃఖంలో, వేదనలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉన్నట్లయితే దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి వెదికే ఆత్మీయతను కలిగి చెడు మార్గాల్ని విడిచి నీవు ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన వింటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపమును క్షమించి నిన్ను స్వస్థపరుస్తానని, నీ సమస్యలపై నీకు విడుదల, సమస్యలపై జయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు కోరి ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి నువ్వు ప్రార్థిస్తావో నీ కుటుంబంలో సమృద్ధి, సమాధానము, స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఈ వాగ్దానపు మాటలను నీవు విశ్వసించి దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీవు ప్రార్థించు. నీవు ప్రార్థిస్తే దేవుని ప్రార్థన విని నీ పాపమును క్షమించి నీకు స్వస్థతను, సమృద్ధిని, సమాధానమును, సంతోషమును, నీ సమస్యలపై నీకు విడుదలను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి వాగ్దాన ఆశీర్వాదములను నీ పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే తాము తగ్గించుకొని దేవా నిన్ను వెదికే ఆత్మీయతను కలిగి చెడు మార్గములను విడిచి నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి దేవ వారిని స్వస్థపరుస్తానని, వారికి సమాధానము, సమృద్ధిని అనుగ్రహిస్తానని మీరు మాట్లాడిన వాగ్దానపు మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారు నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీ ఎదుట ప్రార్థించి నీ ద్వారా గొప్ప వాగ్దాన దీవెనలు పొందుకుంటకు మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారి ఆరోగ్యాలను మీరు దీవించండి. వారు తలపెట్టే కార్యాల్లో, ప్రయత్నాల్లో నీ సన్నిధిని కాపుదల దయచేయండి ప్రభువా. వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించి నీ కృపలో నడిపించమని, వారి ప్రయాణాల్లో నీ సన్నిధిని కాపుదల దయచేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.